నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ విద్య. మురుగ భక్తర్గల్ మానాడు ప్రధాన వక్తగా వ్యవహరించిన పవన్ తమిళనాట చల్లారని వేడి. ఓవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు. రాజకీయ వర్గాల్లో గుబులు. మురుగ భక్తర్గల్ మానాడు తమిళనాడులోని మధురైలో జరిగిన అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఇది జరిగి 5 రోజులైంది. కానీ ఆ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. తమిళనాట మొత్తం ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఈ కార్యక్రమంపై ఎక్కువగా విమర్శలు వస్తుండటమే. ఇంతవరకు తిరుమావలన్ కమ్యూనిస్టులు, ద్రవిడవాదులు, అలాగే అక్కడి రాజకీయ నేతలు డిఎంకే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏదైనా ఒక కార్యక్రమం లేదా పని లేదా ఇంకేదైనా సరే విమర్శలు ఆగకుండా వస్తూనే ఉన్నాయి అంటే అది సక్సెస్ అయినట్లే. విజయవంతమైందని ఒప్పుకోలేక ఇలా బురద జల్లేందుకు ప్రయత్నిస్తారు కొందరు. అచ్చం మురుగ భక్తర్గల్ మానాడుపై వస్తున్నట్లు. అది కాస్త పక్కన పెడితే ఎప్పుడూ లేనిది తమిళనాట ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ప్రభుత్వం అయినా సరే ఏదైనా విషయం జరిగితే తూతూ మంత్రంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసేది. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. సందర్భం ఏదైనా సరే ఆ ఆధ్యాత్మిక సమ్మేళనం గురించే మాట్లాడుతోంది, విమర్శలు చేస్తోంది. ఎందుకంటే ఎవరు ఊహించని రీతిలో హిందుత్వాన్ని ఏకం చేసే ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఇది అక్కడి ప్రభుత్వానికి అస్సలు మింగుడు పడని విషయం. హిందూ సనాతన ధర్మం కోసం తమిళనాడులో అడుగుపెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ది హిందూ మున్నాని, విశ్వ హిందూ పరిషత్, బీజేపీతో పాటు ఇతర హిందూ సంస్థలన్నీ సంయుక్తంగా మురుగ భక్తర్గల్ మానాడు పేరిట నిర్వహించిన ఆ ఆధ్యాత్మిక సమ్మేళనానికి దాదాపు 5 లక్షల మంది హాజరు కావడం విశేషం. హిందూ ధర్మం, సనాతన ధర్మ పరిరక్షణ వంటి విషయాలపై పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం హైలైట్. ఆ తరువాత అన్నామలై స్పీచ్. అక్కడి ప్రభుత్వం, పోలీసుల సపోర్ట్ లేకపోయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మెయిన్గా హిందుత్వ ఎజెండాతో సాగిన సమ్మేళనం కావడంతో నచ్చడం లేదు అక్కడి ద్రవిడవాదులకు, డిఎంకే ప్రభుత్వానికి. ఇక ఈ కార్యక్రమంలో హిందూయిజాన్ని దెబ్బ కొట్టడానికి ఈవీఆర్ రామస్వామి నాయకర్, కరుణానిధి, అన్నాదురై ఎలాంటి చర్యలు చేపట్టారనే దానిపై ఓ వీడియోను ప్రదర్శించడం అక్కడ కొందరు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ వెళ్లడం. వేరే రాష్ట్రానికి చెందిన నేత, సో వస్తాడు వెళ్తాడులే అని భావించారు. కానీ ఆయనకు వచ్చిన ఖ్యాతి అంతా ఇంతా కాదు. ఎక్కడి నుంచో వచ్చిన ఓ వ్యక్తికి ఇంత క్రేజ్ ఉండటం ఏంటి? ప్రజలను ఆయన ఎలా ఆకట్టుకున్నాడు అన్నది అసలు అర్థం కావటం లేదు వాళ్ళకి. కానీ అందుకు కారణాలు కళ్ళెదురే కనిపిస్తున్నాయి. హిందుత్వంపై పవన్ తమిళంలో ప్రసంగించారు. మురుగన్ అంటే కేవలం తమిళనాడు దేవుడే కాదని, ఆయన అందరికీ దేవుడేనని చాటి చెప్పారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడుతున్నాడని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. కానీ ఇది ద్రవిడవాదులను చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపించింది. ఇక ఈ మురుగ భక్తర్గల్ మానాడుకు ఇంతగా జనాలు తరలి రావడానికి ఇంకో ముఖ్య కారణం ఉంది. డిఎంకే హిందూ దేవాలయాలపై చేస్తున్న అఘాయిత్యాలు హిందువుల్లో వ్యతిరేకతకు కారణమైంది. అయితే ఈ మానాడు హిందూ సంఘాలను ఏకం చేయడంతో పాటు తిరుప్పరం కుండ్రం హిల్ను సికందర్ హిల్గా పేరు మార్చే ప్రయత్నాలను వ్యతిరేకించడం, అలాగే మురుగన్ 6 క్షేత్రాలను ఒకే ప్రాంతంలో పెట్టడం వంటి అంశాలు అక్కడి ప్రజలు బాగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ సమ్మేళనం ప్రస్తుతం అక్కడి బీజేపీ స్థానాన్ని కూడా మార్చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో ఓర్వలేకపోతున్న వారంతా కార్యక్రమంతో పాటు ఈ సమ్మేళనానికి ప్రధాన వక్త అయినటువంటి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. ఏపీకి చెందిన వ్యక్తికి ఇక్కడేం పని? ఆయన ఇక్కడకు రావడం ఏంటి?
ఏదైనా చేయాలనుకుంటే సొంత రాష్ట్రంలో చేసుకోవచ్చు కదా, ఇక్కడేం పని అంటూ విరుచుకుపడుతున్నారు. అంతేకాదు దేవుడి పేరుతో తమిళనాడులో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. మతం పేరుతో ఓట్లు తెచ్చుకోవాలని చూస్తే కుదరదని, పెరియార్ సిద్ధాంతాలను నమ్మే తమను ఎవరూ మోసం చేయలేరని చెబుతున్నారు. వీరిలో నటుడు సత్యరాజ్, మంత్రి శేఖర్ బాబు, కేకే నెహ్రూ సహా చాలా మంది ఉన్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో కేసు కూడా నమోదైంది. భారతీయ న్యాయ సంహిత కింద 192, 196, 352, 353 ఈ 4 సెక్షన్ల కింద మధురై సోషల్ హార్మోనీ గ్రూప్ అనే సంస్థ కేసు నమోదు చేసింది. గతంలోనూ ఆయనపై అక్కడ కేసులున్నాయి. తిరుపతిలో సనాతన ధర్మానికి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చిన సందర్భంలోనే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్ తో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ కు పవన్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే కేసులతో అయినా సరే పవన్ మరోసారి తమిళనాడులోకి రాకూడదనే కుటిల ప్రయత్నాల్లో భాగంగా డిఎంకే ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులు పన్నుతుంది అన్నది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. కానీ పవన్ ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే రకం కాదన్నది వారికి అర్థం కావాల్సి ఉంది. అయితే పవన్ కు యావత్ దేశవ్యాప్తంగా క్రేజ్, పాపులారిటీ ఉన్నాయి. సినీ నటుడిగానే కాదు, రాజకీయాల్లోనూ ఆయన తనదైన మార్కు వేశారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షకుడిగాను పనిచేస్తున్నారు ఆయన. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఆయనకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నాయి. సో సత్యరాజ్ కానీ ఇంకెవరైనా సరే విమర్శలు చేసే ముందు ఒకసారి తమ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం పవన్ అభిమానులు మాత్రమే చెప్పడం లేదు, హిందువులంతా చెప్తున్న మాట. మొత్తంగా మురుగ భక్తర్గల్ మానాడు వేడి ఇంకా అలానే ఉంది. ఇది ముఖ్యంగా అక్కడి రాజకీయాలపై పెను ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడి ఓటు బ్యాంకుపై ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇది చివరకు ఎలాంటి మార్పులకు దారి తీస్తుందనేది తెలియాలంటే మాత్రం మనం మరికొంత సమయం వేచి చూడాల్సిందే.